రైతన్నలు మీరు బల్మీటికి జీవి తీసుకోవద్దే, ఒక్క నిమిషం వెనక ముందు ఆలోచన చేయండి. అబ్బా ఇప్పటికో 10 మాటలు మేము ముచ్చట చెప్పే ఉంటాం, కానీ ఇప్పుడు లీడర్లు కూడా గిదే చెప్తున్నారు. ఎప్పుడు చూడు ఓగొల్నోగొలు తిట్టుకునుడు, బైకాట్లతో నడిచే అసెంబ్లీ మీకోసం, కేవలం మీకోసం మస్తు రంది పెట్టుకుంది. మీ బాధలు, అప్పులు, కష్ట సుఖాల గురించి ఒక్కో లీడర్ మాటలలో వింటుంటే మళ్ళా మీకు మంచి రోజులు వస్తాయనే అనిపిస్తుంది. ఇంకో ముచ్చట కూడా మాట్లాడుకోకుండా అసెంబ్లీ మొత్తం రైతుల బతుకు తెరివేంది, వాళ్ళని ఎట్లోటికి ఎక్కిస్తాం అన్నదాని మీదే చర్చ నడిచింది. ఉరితాళ్ళు, పురుగుల మందు, పంట నష్టం, పానాలు తీసుకున్న మీదనే నడిచింది ఇవాళ అసెంబ్లీ. పొద్దుగాల 10 గంటలకు సురువు కాగానే ప్రశ్నలు జవాబులు పక్కకు పెట్టి రైతులు జీవి తీసుకున్న ముచ్చటనే ముంగటికి తెచ్చిండ్రు. ఇక పెద్దలు జానారెడ్డి సారు మొదలే చెప్పిండు, మేము మాట్లాడేటప్పుడు సర్కారు వాళ్ళు అడ్డం పడద్దని. అధ్యక్ష, ఈ సభకు చెప్పబోతున్నా మీరు ముఖ్యంగా గమనించాలి. ఇప్పుడు ఈ విషయం అందుకనే నేను చెప్పబోతున్నాను. ఈ విషయాన్ని మొదలుపెట్టే ముందరనే మీరు మాట్లాడుతున్న తీరు, వెంటనే ప్రతి మంత్రి లేస్తున్నటువంటి తీరు, ఇది సబబైనటువంటిది కాదు. ఇక వ్యవసాయ మంత్రి పోచారం సారు రైతుల పానాలు తీసుకున్నట్ల మాదేం తప్పు లేదు, మునుపు ఏలినోళ్ళ పాపమే అని చెప్పి కూస్తున్నాడు. ఎమ్మటే చెయ్యి గుర్తు తరపున జీవన్ రెడ్డి సారు లేచి రైతన్నలు పానాలు తీసుకోకుండా ఏమేం చేయాలనో మంచి సలహాలే ఇచ్చిండు సర్కార్కు. రైతాంగానికి హెల్త్ కార్డు జారీ చేయండి. ఇక ఎర్రబెల్లి దయాకర్ రావు వంతు రాగానే పావులా కాకుండా ఒక పారే రుణమాఫీ చేయాలని కోరిండు. మనది ధనిక రాష్ట్రము, పబ్లిక్ పేదోళ్ళు అని అన్నాడు. దయచేసి రాష్ట్రం ధనిక రాష్ట్రమే, కానీ ప్రజలు పేదవాళ్ళు ఉన్నారు అనేది గుర్తుపెట్టుకోండి. తెలంగాణ రైతులు ఏం చేస్తారు ఎక్కడైనా అప్పు పుట్టేదందుకు ఇల్లు మంచిగా కట్టుకుంటాడు, కారు కొట్టుకుంటాడు, ఫైనాన్స్లు తెచ్చి బట్టలు మంచిగా వేసుకుంటాడు అప్పు పుట్టాలని. దయచేసి ధనవంతుల కింద చూడకుండా వాళ్ళను. గమొన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లీడర్లు అంతా ఇజ్రాయిల్ దేశంలో వ్యవసాయం ఎట్లా చేస్తున్నారో చూసొస్తామని పోయిండ్రు కదా. ఇక గాముచ్చట కూడా ఎలా పెట్టిండు మెల్లగా. అక్కడికి పోయి చూసే బదులు కంటే ముఖ్యమంత్రి గారు ఫామ్ హౌస్ మా ఎమ్మెల్యేలందరినీ తీసుకుపోమని అంటున్నా. మీ పంట చూపెట్టండి. అల్లం ₹1 ఇంకేదో ₹1, ఎకరాన ₹1. ఈ ₹1 పసుపు ₹1. సంతోషం, మీరు ఆదర్శ రైతు. మీరు పంట అంటే ఇంట్రెస్ట్, వీళ్ళన్నీ వదిలిపెట్టానే మీరు ఫామ్ హౌస్ పోతారు, హ్యాపీ అంటే అది ఉండాలి రైతుకు. కానీ రైతులందరూ కూడా ఈ లెవెల్లో పండించినట్టు తయారు చేయండి. వెనకశీరి పువ్వు గుర్తు లక్ష్మణ, అటెంక పంకపాటి పాయం వెంకటేశ్వర్ల సార్లు పనికొచ్చే సలహా ఇచ్చిండ్రు. ఇక పతంగి పాటి అక్బర్ సారు ఇంగ్లీష్లా హిందీలా సీతమ్మ మాట్లాడిండు. హైదరాబాద్ లో వచ్చిన నాకే రైతులను చూస్తుంటే మస్తు బాధ అవుతున్నది, మీకేం అనిపిస్తలేదా అని కడమ పార్టీ లీడర్లను గట్టిగానే అడిగిండు. సీఎం సార్ టోపీ పెట్టుకొని ఎర్రవెల్లిలో వ్యవసాయం చేస్తుంటే నాకు మస్తు సంబరం అయింది. 5 ఏళ్లలో రైతులంతా గట్లనే అవుతారు అనుకున్నా అని అన్నాడు. బ్యూటిఫుల్ photograph of our honorable chief minister looking very smart farmer with a lovely and a beautiful cap or a hat, what we could say. Okay, next 5 years I would see all the Telangana farmers not committing suicide but looking as smart as our chief minister, wearing the same type of hats and making the same amount of money what our honorable chief minister makes in his farming sector. ఇక అక్బర్ సార్ మాట్లాడుతుంటే అటు పక్కకున్న అధికార పార్టీలు ఎవరో నవ్వినరాట. ఇక గీముచ్చట మీద అక్బర్ సారు కేటీఆర్ సార్ నడుమ లొల్లి నడిచింది చెరసేపు. वहाँ किसान मर रहा है, अफसोस यहाँ लोग बैठ के हंस रहे हैं. ఇక్కడ కూర్చున్న వాళ్ళు నవ్వుతున్నారని, సీరియస్ గా లేరని మీడియా గమనిస్తోందని ఈ రకమైన మాటలు మాట్లాడినప్పుడు తప్పకుండా నేరుగా సబ్జెక్ట్ లోకి రండి. ఎంకశీరి ఎర్రన్నలు, సున్నం రాజన్న, రవీంద్ర నాయక్ అన్న వ్యవసాయ ముచ్చట్ల మీదనే మాట్లాడిండ్రు. ఇక పగటిపోయేళ్ళ గాంగనే అందరిని ఇంటికి తోలి రేపు రమ్మని చెప్పిండు స్పీకర్ సారు. కానీ అటు పక్కున శాసన మండలిలో పెద్దసార్లు ఉంటారు కాబట్టి జర పెద్దగానే మాట్లాడిండ్రు. రైతుల సావుల మీద చెయ్యి గుర్తోళ్ళు, కారు గుర్తోళ్ళు గట్టిగానే లొల్లి పెట్టుకున్నారు. సుధాకర్ రెడ్డి గారు, నీకంటే ఎక్కువ దూరొచ్చు, ఏం మాట్లాడుతున్నావు అని మాట్లాడుతావు, ఏం మాట్లాడుతున్నాను మాట్లాడితే ఇదే ఓపిక లేదా? 10 సంవత్సరాల అధికారంలో ఉండి రైతుల కొరకు ఏం చేస్తున్నారు? ఇవాళ రైతుల మీద